ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. పూర్తిగా ప్రతి ఇల్లు కూడా సర్వస్వం కోల్పోయారు. దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి. కట్టు బట్టలతోటి దాదాపు వారం రోజుల నుంచి గడుపుతున్న పరిస్థితి అయితే ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. ఇవాళకి 9వ రోజు మనం చూస్తే మొత్తం ఎల్బీ నగరం ప్రాంతంలో ఉన్నాము. ఈ ఏరియాలో పూర్తిగా ఎల్బీ సింగ్ నగర్ లో మనం ఉన్నాము. ఈ మొత్తం రోడ్లన్నీ కూడా ఇంకా వరద నీటిలో ఉన్నాయి, మురికి నీటిలో ఉన్న పరిస్థితి. ప్రతి ఇళ్లలోకి కూడా దాదాపు 3 నుంచి 4 అడుగుల మేర బురద వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తే ఒక ఆయన తన ఇల్లుని పూర్తిగా శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బురద ఏ లెవెల్లో వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా నీట మునిగిన పరిస్థితి. బురద ఎక్కడికక్కడ ఉంది. పక్కన పరిస్థితి చాలా అధ్వానంగా ఉందనే చెప్పాలి. సర్వస్వం వాళ్ళంతా కోల్పోయిన పరిస్థితి. మహిళలు ఉన్నారు, అంటే కనీసం ఎవరైనా వస్తారో మమ్మల్ని ఆదుకుంటారనే పరిస్థితి కూడా ఇప్పటికి ఉంది. ఇప్పటి వరకు కూడా కనీసం వాటర్ ఉండడంతో బయట నుంచి వచ్చే వాహనాలు కూడా లోపల రాని పరిస్థితి. మొత్తం అంతా కూడా ఇంట్లో సామాన్లన్నీ కూడా మనం చూడవచ్చు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఎక్కడికక్కడ వరద కనిపిస్తున్న పరిస్థితి పూర్తిగా. ఏంటి ఎంత మేరకు వచ్చింది ఇక్కడ వరద? ఇంట్లో లోపల కొట్టి ఎంత పొడికి వచ్చిందండి. లోపల హైట్ వచ్చింది. సీలింగ్ ఫ్యాన్లు, మామూలుగా ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్ లో మొత్తం ఎటు చెట్టు మొత్తం పోయినాయి. ఏం ఒకటి ఉంటారు అలా ఓన్లీ కట్టుబట్టలతో బయటకు వచ్చాం. మొత్తం బురద అంతా ఉంది. ఇప్పుడు క్లీన్ అవ్వచ్చు. దాదాపు 4 రోజులు పట్టిద్ది అంటున్నారండి. 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టిద్ది అంటున్నారు. 4 రోజులు బురదలోనే. 4 రోజుల బురదలోనే. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు? మినిమం 3 లక్షల రూపాయలు ఆస్తిపోయిందండి. 3 లక్షలు ఇది చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం ఎక్కడెక్కడ బురద, అడుగు వేస్తే కనీసం మొత్తం బురదమయం తప్ప ఇంకేమీ లేని పరిస్థితి. వరద ప్రవాహం తగ్గింది అని భావిస్తున్న బురద మాత్రం ప్రతి ఇంటిని చెద్రావద్రం చేసిందని చెప్పొచ్చు. ప్రతి ఇంటిని కడుక్కోవడానికి కానీ అక్కడ ఉండడానికి కానీ లేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ కడిగిన వాటర్ ఎటు పోవాలో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా, నాళాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ బురద కష్టాలు అయితే మాత్రం అత్యంత దయనీయమైన పరిస్థితి, అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎల్బీ సింగ్ నగర్ లో ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా గానీ మొత్తం అంతా కూడా రోడ్డు మీద సైతం బురదమయంగానే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు వస్తున్నామని చెప్తున్నారు, క్లీన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ నుంచి పోయే మార్గం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికక్కడ బురద మాత్రం అత్యంత దయనీయమైన పరిస్థితి. ఏ ఇల్లు చూసినా చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి. వరద నీరు కాదు, ఇదంతా బురద నీరు. ఇప్పుడంతా ప్రస్తుతం మురికి కాలువ నీరే పూర్తిగా ఎక్కడికక్కడ ఉంది. ఏ ఇల్లు చూసినా ఇదే పరిస్థితి. అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ఇక్కడ ప్రజలు జీవనాన్ని సాగిస్తున్నారు. మళ్ళీ అంటే ఇల్లు శుభ్రం చేసుకుందామని ఇంటికి వచ్చిన ఇతర ప్రాంతాలకు వరదలు వస్తున్న సమయంలో కొంత సాహసించి బయటకు వెళ్లిన పరిస్థితి. కానీ మళ్లీ వరద పెరుగుతున్న పరిస్థితుల్లో మళ్లీ ఒక భయాందోళన అయితే జనాల్లో వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ఈ బురద నీటిలోనే వాళ్ళంతా బయటికి వస్తున్నారు. మనం ఒక ఇంటికి వచ్చాం. ఆ ఇల్లు చూస్తే చాలా చిన్న ఇల్లు, చిన్న ఫ్యామిలీ ఉండి ఎంతమంది ఉంటారు మా ఇంట్లో? 3 మెంబర్స్ ఉంటాం. ఏంటి ఎంతవరకు వచ్చింది వరద ఇక్కడ? ఇదిగో సార్ కాటన్ లెవెల్ కనబడుతుంది కదా మీకు, అంతవరకు వచ్చింది. బీరువా కానీ ఏమి లేవు సార్, మొత్తం స్మాష్. మొత్తం ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారా వరద వస్తుందని, ఇల్లు ఖాళీ చేయాలని గానీ, సురక్షిత ప్రాంతం? ఎవరు చెప్పలే. తర్వాత ఎవరైనా వచ్చారు అధికారులు గానీ? మేము ఇక్కడ ఉన్నట్లు ఈ వర్షానికి ఈ వాటర్ లో ఉండలేక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పూర్తిగా ఇల్లు ఓపెన్ చేస్తే పరిస్థితి పూర్తిగా ఇల్లు అంటే చాలా చిన్న ఇల్లు. ఆ ఇల్లు కూడా పూర్తిగా సర్వస్వం కోల్పోయిన బాధ వాళ్ళ ఏం లేవు. ఈ బట్టలు దాపా ఇక్కడే ఉంటున్నారు అప్పటి నుంచి వర్షంలోనే. పైన డాబా పైన ఏం లేదు కదా, వర్షమే ఉంది కదా మొత్తం. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇది పరిస్థితి. మనం చూస్తే ఎక్కడికక్కడ అత్యంత దయనీయమైన పరిస్థితి, చాలా చాలా దారుణమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి అనే చెప్పాలి. ఎక్కడికక్కడ ఎల్బీ సింగ్ నగర్ మనం చూస్తే ఏ రోడ్డు చూసినా గానీ పూర్తిగా చాలా దుర్భరమైన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. ఒక దుర్భరమైన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు అడుగు పెడితేనంటే జనరల్ గా వరద వాటర్ అంటే ఎర్ర కలర్ ఉంటుంది పైనుంచి వచ్చిన వాటర్, కానీ ఇదంతా మురికి వాటర్, చాలా నల్లగా ఉన్న పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా ఒక దుర్భరమైన పరిస్థితిని మనం చూస్తున్నాము. అసలు ఇల్లంతా కూడా చిందరవందరగా కూడా తయారైంది. ఏ వస్తువు కూడా మిగలకుండా పూర్తిగా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. కట్టు బట్టలతోటి మిగిలిన పరిస్థితి. వరద కష్టాలు కాదు, ఇప్పుడు బురద కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ బురదల్లో మళ్ళీ అంటే
కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కూడా చాలా ఎక్కువ ఉంది. మెడికల్ అసిస్టెంట్స్ కావాల్సిన అవసరం కూడా ఇప్పుడు చాలా అందరికీ ఉంది. ఎందుకంటే వరద తగ్గిన తర్వాత బురద మిగిలించే కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఒక ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. ఎంత పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు సామాన్లు కూడా ఏమీ లేవు. బురద క్లీన్ చేయాలన్నా ముందు ఈ వాటర్ తగ్గితే గానీ బురద క్లీన్ చేసే పరిస్థితి అయితే కనబడట్లేదు. అమ్మ కరెంట్ ఉందా? కరెంటు కూడా అంటే ఈ ప్రాంతానికి 9 రోజులు వరదలయ్యి 9 రోజులు పరిస్థితి దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తం ఇంట్లో తలుపులన్నీ కూడా పూర్తిగా వచ్చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం తలుపులు డోర్స్ అన్ని కూడా వరదలకి కొట్టుకుపోయే, ఇంట్లో ఏ సామానం కూడా మిగిలిన పరిస్థితి మొత్తం మనం అన్ని కూడా మనకి కనిపిస్తుంది. ఇంకా ఎక్కడికక్కడ బురద అంటే ఇంట్లోకి కూడా కాలువ మాదిరి బురద పూర్తిగా ఇళ్లలోకి చేరుకుంది. వరద ఇళ్లలోకి చేరుకున్న పరిస్థితి. అమ్మ ఏంటి పరిస్థితి? మొత్తం ఇల్లంతా కూడా ఇంకా బురదతోనే ఉన్న పరిస్థితి. నమస్తే సార్. నమస్తే సార్. మొన్న శనివారం నైట్ నుంచి 3:30కి అలా లేసాం సార్. ఇంతవరకు నిద్రంటే తెలీదు, కరెంటు కూడా లేదు. మా వారి కిడ్నీ పేషెంట్, టాబ్లెట్లు మొత్తం పోయినాయి. ఇది పరిస్థితి నాది. నేను సంపాదిస్తేనే ఆయనకి, ఇంకా తిండి అంటూ ఏమీ లేదు. ఎవ్వరూ వచ్చి ఈ రోజు వరకు ఇంతవరకు తిండి తిన్నారా లేదా కరెక్ట్ గా 10 రోజులు సార్. పోయిన శనివారం 31 నుంచి ఇదే పరిస్థితి. నేను ఇంకా ఎవరు తిన్నారా మంచులు తాగారు, మేము నీళ్ళల్లోకి రాము అంటున్నారు సార్. ఎవరు ఇవ్వకపోతే ఏం తిని బతకాలి? ఆయన్నేమో పోషించడానికి కిడ్నీ టాబ్లెట్లు లేవు, ఏమీ మార్గం అంటే ఏమీ లేదు సార్. మాకు ఏం చేయాలో అర్థం కాదు. ఆయనేమో నీళ్ళల్లోకి తేలేను. ఇక్కడ దాకా వచ్చినాయి మాకు. మేము వచ్చిన రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరూ రాలేదు సార్ లోపలికి. మొత్తం బురదే కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నారు మరి 10 రోజులు? ఎక్కడ ఉన్నారు? బయటికి వెళ్లారా? ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మ వాళ్ళు ఉందని పైన ఉన్నాను సార్. ఇంకా అమ్మ వాళ్ళు కూడా లేకపోతే ఇంకా ఆ ఇంట్లోంచి రానంటున్నారు ఆయన. నేను రాను ఎవరింటికి అంటున్నారు. ఆయన పేషెంట్ కదా, ఇంకా తప్పగా ఇంకా తోసుకొని వచ్చినా కూడా నేను రానంటున్నారు ఆయన. ఇదిగోండి ఇదంతా మార్కులు ఇవ్వండి. అద్దు ఇదిగోండి తలుపులు. ఈ స్థాయికి వచ్చింది దాదాపు. అంటే గుమ్మాలు ఏవైతే ఉన్నాయో గుమ్మాల వరకు కూడా, అంటే కనీసం ఇంట్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఇంట్లో సామాన్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వరద ఒక విజృంభణ సృష్టించింది. అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఇన్ఫర్మేషన్ ఆహారం దిగుతామని దిగింది బాబాయ్. మీరు మాట్లాడారు కదా సార్. అవునమ్మా. అటు వెళ్ళిపోయారు. మేము ఎక్కడ తిన్నాము, ఎక్కడ బతకాలి? ఆడవాళ్ళు ఎక్కడికి పోతామంటే ఎవరు పెడితే ఇక్కడ ఉండగా మేము మా తిప్పలు మేము పడతాక వీళ్ళు ఇది ఇలా పరిస్థితికి ఎక్కడి దాకా వచ్చింది సార్. ఇప్పుడైతే బురద అందుకొని నేను మా అమ్మాయి పడిపోతాను, పైన పడిపోయాను. అందుకని ఇక్కడ నిలబడ్డ రావద్దంటుంది. ఆమె ఒంట్లో బాగోలేదు, అయినా కానీ తప్పట్ల మరి పొట్టాగింది కదా సార్, ఆకలేస్తుంది కదా సార్. అందుకని కాస్త ఎవరు దొరుకుతుంది, ఎవరికి ఎందుకు వచ్చే లోపల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి మాకు ఇక్కడ ఎవరు ఏర్పడి సందులో ఎవరు పిల్లకాయలతో సహా పంపించట్లేదు, రావంటున్నారు. మరి మేము ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తాం, వాళ్ళు వెళ్ళే లోపల పోనీ వెళ్తున్నారు. అట్టగే తడిచిపోయి ఒక్కొక్కటి దాడించుకుని వేసుకుంటున్నాం. నీళ్లు కూడా లేవు. సీసా ఇస్తేనే కదా మాకు ఉపయోగపడింది. సీసా కూడా ఎవరు రావట్లేదు, అధికారులు ఎవరు రావట్లేదమ్మా. ఎవరు రావటం లేదు సార్, రావంటున్నారు నీళ్లలో. మేము మమ్మల్ని వచ్చి తీసుకోమంటున్నారు. ఆడవాళ్ళు మేము ఎలా వెళ్ళగలుగుతాం సార్? మేము వెళ్తే మేము ఇక్కడ ఉండగా ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాం. మాకెవరు లేరు తలదాచుకోవడానికి సార్. మీరు ఏదన్నా మార్గం చేయండి సార్, మీ ఇష్టం. ఇది పరిస్థితి. చాలా హృదయ విదారకమైన ఘటనలు ఎక్కడ చూసినా. మనం చూస్తే బండి రెగ్యులర్ గా ఉపయోగించే బళ్ళు సైతం పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. ఇంట్లో అనారోగ్యం పడిన భర్త ఉన్నాడు, ఆయన ఇంట్లోంచి కూడా బయటకు రాని పరిస్థితి. కనీసం వేసుకోవడానికి టాబ్లెట్లు కూడా లేవు, పూర్తిగా అవన్నీ కూడా నీళ్ళలో ములిగాయి. కనీసం 10 రోజుల నుంచి పట్టించుకున్న నాదులు లేడు. ఆహారం కోసం రోడ్ల మీదకి వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరు కూడా వాటర్ లోకి మేము రాము, రోడ్ల మీదకి రమ్మని చెప్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒకటే కాదు, మొత్తం ఈ ఏరియా అంతా కూడా దాదాపు 10 అడుగుల మేర వాటర్ వచ్చిన పరిస్థితి. ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ కూడా అంటే ఎత్తులో పెట్టుకున్నా అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. పూర్తిగా దయనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు రాలేదు, కనీసం ఆహార పదార్థాలు లేవు, కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి లేవు. అనేక అవస్థలు పడుతున్నామంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లోపలికి ఎవరైనా పంపించి మాకు ఆహార పదార్థాలు అందించి ఆదుకోవాలంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎల్బీ సింగ్ నగర్ లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఎల్బీ సింగ్ నగర్ నుంచి.